సరే థర్డ్ క్వశ్చన్, తేనెటీగకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు. 5 కళ్ళు. 7. నాకు తెలుసు పద్దు 5 కళ్ళు. రైట్ ఆన్సర్. ఏంటి అలా తోసేసావు? మరి మీదికి వస్తే అలా ఉంటది. మంచిగా తోసావేవాన్ని. సరే ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలో అతివేగమైన పాము ఏది? బ్లాక్ కోబ్రా. పాము. రాంగ్ రా. అనకొండా. బ్లాక్ బాంబా. రైట్ ఆన్సర్ రా. క్లాప్స్. చిటికలే. సరే ఫిఫ్త్ క్వశ్చన్, కడుపులో పళ్ళు ఏ జీవికి ఉంటాయి? ఏంటి కడుపులో పళ్ళ? కడుపులో పేగులు కదే ఉండేవి, పళ్ళెలా ఉంటాయి? ఆ జీవికి ఉంటాయి, అదే కదా డిఫరెంట్. ఏంటి కడుపులో పళ్ళ? అదెప్పుడు నేనేం లేదు. అరే అలాంటి జీవి ఉందిరా, మా తాత చెప్తుంటే విన్నాను. అదేం పేరు చెప్పురా. అరే అదేరో గుర్తురాట్లేదు. ఎల్రకాయ్. రైట్ ఆన్సర్. క్లాప్. సాలిపురుక్కి మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయి? చెప్పండి రా. నాకు తెలుసు పద్మ 3. నాకు తెలుసు 10. నీ ముఖం రా, నీ ముఖం. 6 పద్మ. 8 కాళ్ళు. రైట్ ఆన్సర్. క్లాప్. చాలా బాగున్నాయి కదరా. అవునరా, ఇట్ల వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. పద్మ ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఇంకా అడగవే. అడుగు పద్మ అడుగు. సరే రా, లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఈ ఆన్సర్ చెప్తే మీరు చాలా గ్రేట్ రా. సరే అడగవే, చెప్తా. అరే ఈ క్వశ్చన్ చాలా కష్టం రా, నువ్వు చెప్పలేవురా. చూద్దాం, అడగవే. అరే ఏం క్వశ్చన్ అడిద్దంటావు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా రా? సరే రా అడుగుతున్నా, 32 గుండెలు కలిగి ఉన్న జీవి ఏదిరా? అరే ఏమైందిరా మీకు అలా పడిపోతున్నారు? చెప్పండి రా, ఆన్సర్ చెప్పండి రా. ఏమైంది వీళ్ళందరూ ఇలా పడిపోయారు? నేను ఒక క్వశ్చన్ అడిగానే, కానీ చెప్పమంటే వీళ్ళందరూ ఇలా పడిపోయారు. ఒకసారి చెప్పవే ఏం క్వశ్చన్ అడిగావు? 32 గుండెలు కలిగి ఉన్న జీవి ఏది అని అడుగుతూ వీళ్ళందరూ పడిపోయారు.